జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా పండుగల సాగుతున్న వృద్ధాప్య పెన్షన్ల పంపిణీ కార్యక్రమాలు. పత్తికొండ మండలం పుచ్చుకాయల మాడ గ్రామంలో లబ్ధిదారులకు పెన్షన్లు అందజేసిన సీఎం చంద్రబాబు నాయుడు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మూతపడ్డ ప్రభుత్వ మద్యం దుకాణాలు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని షాపులకు తాళాలు వేసి నిరసన చేపట్టిన సూపర్వైజర్లు, సేల్స్ మ్యాన్స్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తక్షణమే ఆపాలంటూ కాకినాడలో కథం తొక్కిన విద్యార్థి సంఘాలు. ఉద్యోగుల బలవంతపు బదిలీలు నిలుపుదల చేసి నిర్వాసితులకు ఉపాధి కల్పించాలని డిమాండ్. నర్సీపట్నంలో అంగరంగ వైభవంగా జరగనున్న శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. శ్రీ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో దసరా ఏర్పాట్లను పరిశీలించిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుధారాణి. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించారు. పత్తికొండ మండలం పుచ్చుకాయల మాడ గ్రామంలో లబ్ధిదారుడు చింతగింజల వెంకటేష్ కు వృద్ధాప్య పెన్షన్ను వారి ఇంటి వద్దకు వెళ్లి అందజేసి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారి యోగక్షేమాల్ని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఎం మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం పాలన అందించే లక్ష్యంతో ప్రభుత్వం పాలన సాగిస్తుందని తెలిపారు. నమస్కారం. నమస్కారం అండి. బాగున్నారా? నీకు పింఛన్ ఇచ్చాం. ఇచ్చినారు 2018 నుండి. నువ్వు మళ్ళా సీఎం అయిన తర్వాత మళ్ళా 4,000 ఇచ్చినారు. ఇప్పుడు 4,000 చేశాం. నా భార్యకి అభ్యాసం వస్తుంది 500 రూపాయలు 500 వస్తుంది. ఓకే, 4,500తో మా జీవనం. పిల్లలు ఇద్దరు పని చేసుకుంటారు కాబట్టి కొంచెం వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు నీకు బోర్ కావాలన్నా బోర్ ఇస్తే వేసుకొని వ్యవసాయం చేసుకుంటావా? ఉప్పులు పడుతున్నాయి. ఈ ల్యాండ్ అంతా ఉప్పు నీళ్ళు పొలం పాడైపోతుంది. ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఇక్కడ. ఒక ఇల్లు కావాలంటున్నారు మీ పిల్లలకి. ఒకరికి ఇంటి జాగా ఉందా? లేదు. జాగా ఉందా? జాగా లేదు సార్. ఊర్లో జాగా ఉందా? ఊర్లో కూడా లేదు. ఊర్లో కూడా జాగా లేదు. బ్రెడ్ చేయాలా? ల్యాండ్ అక్విజిషన్ చేయాలని మందికి ల్యాండ్ కావాలి ఎస్సీలకి, ఎస్సీ కాలనీలో. సో వాళ్ళకి మనం వెళ్ళిపోయింది మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ అంతా అయిపోయింది. హౌసింగ్ ఉంటే 140 మందికి హౌసింగ్ ఇచ్చేసారు. 32 మందికి ఎస్సీలకు ఇచ్చినాము. 5 స్టేట్ల మాదిరి. ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంట్లో ఊర్లో? ఇంకా 40 మంది ఉన్నారు. అంటే ఫ్యామిలీస్ డివైడ్ అయిన తర్వాత ఎంతమంది ఉంటారు మొత్తం? 40 మెంబర్స్. 40 మెంబర్స్ హౌస్ రిక్వైర్మెంట్ ఉంటాం. ఓకే, 40 మందికి ల్యాండ్ అక్విజిషన్ చేసి బిల్డింగ్నెస్ ఎవరిని ఇస్తారా? ల్యాండ్ ఇచ్చేసేయండి. నేను ఇంటి జాగా ఇప్పించి ఇల్లు కట్టిస్తాను. సరే సార్. ఇంకా వ్యవసాయ బోర్ లాభం లేదంటున్నారు. దాన్ని ఏం చేయాలని వర్కౌట్ చేద్దాం. అర్జుడు అయింది. పడలేదా? పడిందా? సాఫ్ట్వేర్ అసలు ఇష్యూ లేదు సార్. దీంట్లో ఎక్కడ ఏం లేదు. మార్నింగ్ 5:30 స్టార్ట్ అవుతాయి సార్. 10 కంతా 90% అన్ని దగ్గర బ్యాండ్ అవుతుందా? ఇవ్వండి. ఈయనక మీది 500 రూపాయలదమ్మా. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా మద్యం షాపులకు తాళాలు వేసి షాపులు ఓపెన్ చేయకుండా షాపుల వద్ద నిరసన తెలుపుతున్నారు సూపర్వైజర్లు, సేల్స్ మ్యాన్స్ మరియు వాచ్మెన్లు. ఏపీఎస్పీ సిఎల్ సేల్స్ మ్యాన్ సూపర్వైజర్లకి 2019 నుండి 30/9/2024 నిన్నటితో గడువు ముగిసింది. ఉద్యోగ భద్రత కోసం మా జీవోలో 11 రోజులు పనిచేయమని తెలిపారు. 11 రోజులు పనిచేసుకున్న తర్వాత మా పరిస్థితి ఏమిటి ప్రభుత్వానికి ప్రశ్నించారు. గత నెల 27వ తారీఖున అనకాపల్లి IMFL డిపో DMకి వినతి పత్రం ఇచ్చాం. MD ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి 2 రోజుల్లో మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. కానీ DM దగ్గర నుండి ఈ రోజు వరకు ఏమైనా స్పందన రాకపోవడంతో షాపులు ఓపెన్ చేయకుండా షాపుల వద్ద నిరసన తెలుపుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 15,000 మంది కార్మికులు మద్యం షాపులో పనిచేస్తున్నారు. కావున మాకు సరైన మార్గం చూపించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.
మీడియా మిత్రులకు ముందుగా నమస్కారం అండి. ఇవాళ ఏపీఎస్పీసీఎల్ మాకు 2019లో మాకు 3,300 షాపుల్లో 12,000 మంది ఉద్యోగాలు ఇచ్చారండి. ఇవాళ మాకు అర్థాంతరంగాన ఈ 5 సంవత్సరాలు అయిపోయింది మీ జీవో, రేపు 11 రోజులు పని చేయమని చెప్పి మళ్ళీ జీవో ఇచ్చారండి. అంటే ఈ 11 రోజులు మమ్మల్ని వాడుకొని వదిలేయడానిక జీవో ఇచ్చింది, లేకపోతే 12వ తారీఖు నుంచి మాకేమైనా ఉపాధి కల్పిస్తారన్న జీవో ఇచ్చారు. అది దేనికి జీవో ఇచ్చారో సంబంధం లేదు. మేము ఈ వాళ్ళ నుంచి విధులకు ఆధార కావట్లేదు. ఎందుకంటే మాది 5 సంవత్సరాలు మా కాలపరిమితి అయిపోయింది. ఈ రోజు నుంచి మా భవిష్యత్ నిర్ణయం కోసం మేము స్థలాలు స్టాకు డిపోకి హ్యాండ్ ఓవర్ చేద్దామని మేము డిసైడ్ అయ్యాం. ఇవాళ మన కొంతమంది కానిస్టేబుల్ సిఏ గారు వచ్చి షాప్ ఓపెన్ చేయండి, మీకు ఒక 11 రోజులు టైం ఉంది కదా అని అన్నారు. మాకు 11 రోజుల పని మమ్మల్ని వాడుకొని వదిలేసే పని మాకు వద్దు. మేము ఇవాళ నుంచే రిజైన్ చేసి పారిస్తాం. 12,000 మంది ఉద్యోగస్తులు రోడ్డులు పడితే మా పరిష్కారం ఏమో తెలియకుండా జీవో రిలీజ్ చేశారు. ఏంటి మా పరిష్కారం ఏంటని అడిగినందుకు ఇప్పుడు జీవో రిలీజ్ చేయలేదు. ఇంకో 2 రోజులు ఆగండి, ఇంకో 3 రోజులు ఆగండి అని చెప్పి ఎండీ గారు చెప్తున్నారు సమాధానం. ఇంకా 2 రోజులు 3 రోజులు ఆగితే మా జీవనోపాధి గురించి మాకు చేసే లాభం ఏంటి? ఎక్కడా కూడా మాకు దారి కనిపించలేదు. అందుకే మా దారి ఈ వాళ్ళ నుంచి స్వచ్ఛందంగా మాకు 5 సంవత్సరాల కాలపరిమితి అయిపోయింది. మా డిపోకి మాకు ఈ వైన్ షాప్కి ఎటువంటి సంబంధం లేదు విధంగానే మేము బయటకు వచ్చాం. అంతే. ముందుగా మీడియా ప్రతినిధులకి నా యొక్క నమస్కారాలు. మేము ఎస్పీసీఎల్ సంవత్సరం మేము 5 సంవత్సరాలు సుదీర్ఘంగా కరోనా టైంలో కూడా మేము పనిచేస్తామండి. గవర్నమెంట్కి ఎటువంటి రెవెన్యూకి ఇబ్బంది లేకుండా మేము ఈ 5 సంవత్సరాలు పనిచేసుకొని వచ్చాం. నిన్నతో మా అగ్రిమెంట్ అయిపోయింది. మాకు ఈ రోజుకి వచ్చి కూడా ఇప్పుడు 11 గంటలకి మీరు ఇంకో 11 రోజులు కంటిన్యూ అవ్వండి. కంటిన్యూ అయిన తర్వాత మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటని చెప్తానన్నారు. దానికి కూడా మాకు నమ్మకం లేదు. నిన్నతో అయిపోయింది. ఇప్పటికిప్పుడు 11 గంటలకు వచ్చి జీవో అనేది రిలీజ్ చేసి 11 రోజులు కంటిన్యూ అవ్వమంటున్నారు. దీన్ని మేము అలా నమ్మతాము. మాకు సరైన పరిష్కారాల దారిని చూపించి మా ఉద్యోగ భద్రత కల్పించి మేము ఏం చేయాలి అన్నది మేము ఒపీనియన్గా మేము మీకు పెట్టాం. కానీ ఈ రోజుకి వచ్చి కూడా మీరు మాకు ఏ రిప్రజెంటేషన్ అవ్వలేదు. ఇప్పటికైనా సరే మీరు ఇస్తారనేసి మేము చేసిందని మీరు గుర్తించి ఈ 5 సంవత్సరాలు మేము మీ సంస్థకి మన ఎస్పీసీఎల్ సంస్థకి ఎంతో ఉపయోగపడ్డాం. రెవెన్యూకి మేము ఎప్పుడు కూడా దెబ్బతీయలేదు. ఈరోజు కూడా మేము చెయ్యము. కానీ మీరు మా భవిష్యత్తు ఎటువంటి జీవనోపాధి కల్పిస్తారు, దానికి మాకు మార్గం చూపించాలి. అది మాకు ఇప్పుడు తెలియాలి. తెలిసే వరకు మేమైతే మా స్టాక్ మేము అంతా కలిసి మా స్టాఫ్ మొత్తం మాకు నిన్న అయిపోయింది కాబట్టి డిపో హ్యాండ్ ఓవర్ చేయాలి. అది మీరు తీసుకొని మమ్మల్ని కంటిన్యూ చేసి మీకు కొనసాగిస్తాం. మీకు రేపు పొద్దున వేరే దాంట్లో దారి చూపిస్తాం. లేదా ఇదే వైన్ షాపులు గవర్నమెంట్ పరికరణలో మీరు ఆ సంవత్సరం మీరు పనిచేసే విధంగా చేస్తానని చెప్పి మాకు ఎటువంటి కార్యాచరణ మీరు మాకు చెప్పాలి. చెప్పకుండా 11 రోజులు మీరు ఓపెన్ చేసి తీసేయండి అని అంటే ఇది కరెక్ట్ కాదు. ఈ నిర్ణయం మీరు తీసుకోండి. కాకినాడ కలెక్టరేట్ ఎదుట విద్యార్థి యోజన సంఘాల ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్ష శిబిరాన్ని సిఐటియు దువ్వా శేషబాబ్జీ సిహెచ్ రాజుకుమార్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకలి ప్రసాద్, పెద్దిరెడ్డి సత్యనారాయణ దండలు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయక కార్యదర్శి వై బాబీ, ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఎం గంగా సూరిబాబు, విద్యార్థి జేసీ బుల్లిరాజు, పీడీఎస్యువి జిల్లా కార్యదర్శి శ్రీకాంత్, డివైఎఫ్ఐ జిల్లా కో కన్వీనర్ దుర్గా ప్రసాద్లు మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెంటనే ఆపాలని, ఉద్యోగుల బలవంతపు బదిలీలు, నిర్వాసితులకు ఉపాధి కల్పించాలని, సొంత గన్ను కేటాయించాలని, విశాఖ ఉక్కును సెయిల్లో విలీనం చేయాలని అన్నారు. అలాగే రాష్ట్ర కూటమి ప్రభుత్వం లడ్డూపై కాకుండా దీక్షలు చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ 32 మంది బలిదానాలతో ఏర్పడిందని, అలాంటి సంస్థను ప్రైవేటీకరణ చేయడం దురదృష్టకరమన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వల్ల సుమారు 20 లక్షల కుటుంబాలు బ్రతుకుతున్నాయని, ఇది దేశ సంపదని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ప్రైవేటీకరణ ఆపకుంటే ఉమ్మడి ప్రజా సంఘాల కార్యాచరణ సిద్ధం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు శ్రీకాంత్, మణికంఠ, చిన్ని, లోబరాజు, గోపాలం, జయరాం, ఆదర్శ్, కార్తిక్, అమృత, సూర్య, ఏఐవైఎఫ్ నాయకులు ఎం వీరబాబు, జామీ, సింహాద్రి, అనిల్, విద్యార్థి జేఏసీ నాయకులు, పీడీఎస్యువి నాయకులు, డివైఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయకూడదని, దాన్ని ప్రైవేటీకరణ చేస్తే మేము ఇంకా భారీ ఎత్తుగా పోరాటాలు చేస్తాం. విశాఖ ఉక్కు గురించి చాలామంది పోరాడారు. అందులో స్టూడెంట్స్ 32 మంది స్టూడెంట్స్ మరణించారు. అలాగే 60 మంది ఎంపీలు రాజీనామా చేశారు. దాని గురించి రైతులు 32,000 ఎకరాలని భూమిని ఇచ్చారు.
ఇలా ప్రైవేటీకరణ చేస్తే వీళ్ళందరూ చేసిన త్యాగాలు బూడిదలో పోసిన పన్నీర్ అవుతాయి. కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా మేము ఆపడానికి ఈరోజు నిరాహార దీక్ష చేస్తాం. అయినా కానీ కుదరకపోతే ఇంకా పెద్ద ఎత్తున భారీగా చేస్తామని చెప్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టడం జరిగింది. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ప్రైవేటీకరణ చేసిన ద్వారా కార్మికులు రోడ్డు ఎక్కి ఈ ప్రైవేటీకరణ ఆపాలని దీక్షలు చేస్తూ ఉంటే కనీసం ఏ పాపన పోలేదు ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎంపీలు 25 మంది ఎంపీలు ఉన్నా సరే కనీసం పార్లమెంట్లో దీన్ని చర్చకు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ చర్చకు కూడా తీసుకురావడం జరగట్లేదు. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మేము అధికారంలో రాగానే ఫస్ట్ మాటగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతాం, మోడీ గారు మాకు బాగా క్లోజు, మేము మోడీ గారితో మాట్లాడి దీన్ని ఆపు చేస్తామని చెప్పి ఈరోజు ఏదైతే ఒక మతానికి చెందినటువంటి లడ్డు ఉందో ఆ లడ్డు గురించే మాట్లాడుతున్నారు తప్ప ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో అది ఒక రాష్ట్రానికి చెందింది కాదు, జాతి సంపద. అది ఆ జాతి సంపదను కాపాడుకునే బాధ్యత ప్రతి విద్యార్థి యువజన సంఘాల కార్మికులందరికీ ఉంది. ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని ఏదైతే పెద్ద ఎత్తున ఈ అన్ని సంఘాల పార్టీని కూడా కూడబెట్టుకుని మేము భవిష్యత్తులో పెద్ద ఉద్యమాలు చేపడుతున్నామని హెచ్చరిస్తున్నాం. నా పేరు వై బాబీ, ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి. శ్రీ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ నెల 3వ తేదీ గురువారం ఉదయం 9:18 సమయంలో కలశ స్థాపనతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి అని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుధారాణి తెలిపారు. మంగళవారం నవరాత్రి ఏర్పాట్లను సుధారాణి ఉత్సవ కమిటీ సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా అమ్మవారి చీరల వేలంపాటును సంవత్సరానికి గాను 1,80,000కు ప్రగాఢ సత్యబాబు దక్కించుకున్నట్లు ఈవో సాంబశివరావు ప్రకటించారు. స్పీకర్ అయ్యన్న తనయుడు మున్సిపల్ కౌన్సిలర్ చింతకాయల రాజేష్ నవరాత్రి ఉత్సవాల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని, అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించాలని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుధారాన్ని కోరారు. ప్రధాన అర్చకులు నరసింహమూర్తి మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం అమ్మవారికి సామూహిక లక్ష కుంకుమార్చన నిర్వహిస్తామని తెలిపారు. అలాగే ఈ నెల 3వ తేదీ నుండి 13వ తేదీ వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణంలో అన్నప్రసాద వితరణ జరుగుతుందని తెలియజేశారు. భక్తులు అమ్మవారి పూజ చేయించుకోవాలనుకుంటే 300 రూపాయలు చెల్లించి రసీదు పొందవలసిందని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఓం శ్రీ మాత్రే నమః. అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయం యొక్క నవరాత్రి ఉత్సవాలు రేపు 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు చాలా అత్యంత వైభవంగా చేయడానికి నిర్ణయించి ఉన్నారు. గతంలో కూడా ఎప్పుడు దీనికి అశేష భక్తులు విశేషంగా వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్తారని నానుడి ఇక్కడ. కాబట్టి అమ్మవారి ప్రతిరోజు 9 రోజులు కూడా కుంకుమ పూజలు జరుగుతాయి. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందని ఈవో గారు బోర్డు మెంబర్లు అందరూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వచ్చే భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఈవో గారిని తగు చర్యలు తీసుకుని వాళ్ళకి మంచి సదుపాయం కానీ దర్శనం త్వరితగతిన అయ్యే రకంగా చర్యలు తీసుకోవడంలో కానీ అన్నదానం దగ్గర కూడా మంచి ప్రసాదాన్ని భక్తులకి అందించే విధంగాను చర్యలు తీసుకోమని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు కూడా వచ్చి మన పరిసరాలని చూడడం జరిగింది. కాబట్టి దేవస్థానం అర్చకుల వారు, ఈవో గారు, బోర్డు మెంబర్స్, కమిటీ మెంబర్స్ కూడా అందరూ ఇక్కడ ఉన్నారు. అందరూ కూడా అమ్మవారి ఉత్సవం విజయవంతం అయ్యేలాగా అందరూ భక్తులు అందరూ కూడా అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క కృప కటాక్షాలు కావాలి కానీ కోరుకుంటున్నాను. మాది ఈవో గారు చెప్తారు. భక్త మహాశయులకు, పుర ప్రజలకు, తదితర గ్రామ ప్రజలకు, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థాన అర్చకులకు, అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారికి, అలాగే యువ కార్యనిర్వహణాధికారి గారికి, తర్వాత ఉపకార్య అధికారి గారికి, అందరికీ కూడా ఈ ఆలయ ప్రధాన అర్చకులకు, అలాగే ఉత్సవ కమిటీ మెంబర్లకు అందరికీ కూడా ఈ యొక్క విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతిరోజు కూడా 3వ తారీఖు భవానీమాల నవరాత్రి దీక్ష ప్రారంభమవుతుంది. ఈ 3వ తారీఖు దాటిన తర్వాత మాల వేసుకోకుండా ముందు 3వ తారీఖునే మాల వేసుకోవాలని చెప్పేసి, నవరాత్రి అంటే 9 రాత్రులు. ఈ 9 రాత్రులు కూడా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతిరోజు కూడా ఉదయం సూర్య నమస్కారాలు, మహాలింగార్చన, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, అలాగే చండీ పారాయణ, సహస్ర కుంకుమార్చన, సామూహిక లక్ష కుంకుమార్చన పూజా కార్యక్రమాలు విశేషంగా జరపబడుతున్నవి. అవి కాక ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో
ఆ విశేషమైనటువంటి అన్నదానం జరపబడుతుంది. అలాగే వచ్చే భక్తులందరికీ కూడా అశేష జనానికి అందరికీ కూడా ఉచిత ప్రసాదాలు, అలాగే ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడానికి అందరూ కూడా సహకరించి సంపూర్ణ సహాయ సహకారం అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం టౌన్ మరియు మండలంలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి యొక్క దసరా నవరాత్రి ఉత్సవంలో 3/10/2024 తేదీ నుండి 12/10/2024 తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ 10 రోజులు కూడా అమ్మవారికి వివిధ రకాల అలంకారాలతో దర్శనమిస్తారు. ఈ దర్శనానికి వచ్చే భక్తులకు గురించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ క్యూలైన్స్ కానీ, మంచినీటి సౌకర్యము కానీ, ప్రసాదం ఫ్రీ ప్రసాదము వితరణ, ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూలైన్స్ మెయింటైన్ చేయడానికి కానీ అక్కడ దేవాదాయ శాఖ సిబ్బంది మరియు కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తాము. అదేవిధంగా ప్రతిరోజు కూడా అమ్మవారి సన్నిధిలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఏరియాలో అన్నదానం జరుగుతుంది. కావున భక్తులు 50 మంది కూడా అమ్మవారి దర్శనానికి వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారి కరుణా కటాక్షము తీసుకుని ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఇక్కడ ఈ దసరా ఉత్సవాల సందర్భంగా ఈ యొక్క ఏర్పాట్లను పర్యవేక్షించే నిమిత్తము అనకాపల్లి జిల్లా దేవాదాయ శాఖ అధికారిని శ్రీమతి కెఎస్ సుధారాణి మేడం గారు వచ్చి ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించున్నారు. ఇక్కడ కూడా స్థానిక అమ్మవారికి సంబంధించి కమిటీ సభ్యులందరూ కూడా ఈ ఏర్పాట్లో నిమగ్నమై ఉన్నారు. కాబట్టి ఈ ఏర్పాట్లు అమ్మవారి దసరా ఉత్సవాలకు అత్యంత వైభవంగా చేస్తున్నారు. అందరూ సహకారంతో జరుగుతాయి. కాబట్టి అందరూ వచ్చి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి అమ్మవారి దేవస్థానములకు చీరలు అమ్మవారికి భక్తులు సమర్పించబడి వదిలివేయబడిన చీరలు 1 సంవత్సర కాల పరిమితికి అనగా 1/10/2024 తేదీ నుండి 30/9/2025 తేదీ వరకు కొనుగోలు చేసుకున్న హక్కు కొరకు వేలంపాట జరుపగా పేరు ప్రగడ సత్యబాబు గారు ఇచ్చుపాటదారునిగా 1,80,000 రూపాయలు మాత్రమే పాడుకొని ఉన్నారు. ఇంతకంటే ఇచ్చుపాట రానుందన ప్రగడ సత్యబాబు పేరున సంవత్సరంకి అమ్మవారికి సమర్పించబడి వదిలేబడిన చీరలు పోగులు చేసిన హక్కునకు ఆయన పేరున పాట ఖరారు చేయడం అనేది అందరి సభ్యుల సమక్షంలో. కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని పలువురు వృద్ధులు కొనియాడారు. కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని అవతాతలకు 1వ తేదీకి 4 పెన్షన్ అందజేసి వారిలో ఆనందం నింపుతుందని వారన్నారు. శ్రీకాకుళం నగరంలో తుమ్మా వీధి, గార వీధిలో గల మంగళవారం వేకువజామున నిద్ర లేచిన వెంటనే సచివాలయ సిబ్బంది ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందించారు. మేరకు పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాకుళం నగర టీడీపీ అధ్యక్షుడు మాదరపు వెంకటేష్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి 1వ తేదీనే పేదలకు పెన్షన్లు అందజేస్తున్నట్లు వివరించారు. ఏ ఆసరా లేని వృద్ధులకు నిరాశ్రయులకు పెన్షన్లు అందజేసి వారిని ఆదుకుంటుందని తెలిపారు. వైసీపీ హయాంలో పెన్షన్ ఎప్పుడు అందుతుందో తెలియక దిక్కులు చూసిన పేదలకు కూటమి ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తుందని అన్నారు. 1వ తేదీ వచ్చిందంటే చాలు పేదల్లో పండుగ వాతావరణం నెలకొంటుందని వివరించారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 30 మండలాల్లో పెన్షన్ల పంపిణీ జోరుగా కొనసాగుతుంది. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీలో శ్రీకాకుళం జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ రాగోలు గ్రామంలో పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాదరపు వెంకటేష్, టీడీపీ శ్రీకాకుళం టౌన్ అధ్యక్షుడు జోకా నూకరాజు యాదవ్, డివిజన్ ఇన్ఛార్జి గుడి చంద్రమౌళి, టీడీపీ డివిజన్ ఇన్ఛార్జి పాలమూరు ఈశ్వర్, డివిజన్ ఇన్ఛార్జి గేదెల లక్ష్మి, లబ్ధిదారు జి వాసుదేవరావు, రిటైర్డ్ ఉద్యోగి కుల్లాన శంకర్రావు, మక్క లక్ష్మి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. సభ్యులు గుండి శంకర్ గారి ఆదేశాల మేరకు 11వ వార్డు టీడీపీ ఇన్ఛార్జీలైనటువంటి జోగ నూకరాజు యాదవ్, నేను కూడా 11వ వార్డు కంప్లీటెడ్గా పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమాల్లో తెల్లవారు నుంచి ఉన్నాం. 6:30 కల్లా పెన్షన్స్ అయిపోవాలి అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. పరంకృష్ణార్ కాలనీ ఇక్కడ డిజేబిలిటీ పిహెచ్సి క్యాండిడేట్కి అమౌంట్ ఇవ్వడానికి వచ్చాం. వీళ్ళు చెప్పింది ఏంటంటే ఇదివరకు వైసీపీ గవర్నమెంట్లో 3,000 రూపాయలు పెన్షన్ వచ్చేది, మాకు అది ఏ రకంగా కూడా మాకు అమౌంట్ సరిపోయేది కాదు. అలాగే టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత మాకు పెన్షన్స్ 6,000 వస్తుంది, మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇలా పిహెచ్సి డోర్ టు డోర్ వెళ్తున్నప్పుడు ఆ ప్రజల తాలూకా ఆనందాన్ని అంటే శాసనసభ్యులు గుండి శంకర్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళు కృతజ్ఞతలు, థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు. వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. గత ప్రభుత్వం 3,000 ఇచ్చేవారు. ఇప్పుడు 6,000 చేయగానే మాకు ఎంతో ఆనందం కలిగింది. మేమందరం బతికే వాళ్ళము. ఇప్పుడు 6,000 చేయగానే మాకు ఆనందం వచ్చిందండి. అతనికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.
మేమేమి చెప్పలేమండి. అసలు అలా ఇంటిలో ఉండిపోవడం మాకు చాలా బాధకరం వేసింది. 6,000 పెంచగానే మాకు ఒక ఆనందం కలిగిందండి. వచ్చిందండి కాలుకి నుంచి. అందుకని అక్కడికి వెళ్ళడానికి కూడా ఏటీ లేదండి. అలాగా ఇతను కనిపెట్టుకొని ఉండడం అవుతుందండి. బయటకు వచ్చి ఏటి చేయడానికి అవదాతను పడిపోతుంటారు. కుడుకను కూడా శుభ్రం పోయిందండి. బ్రష్ చేస్తుండగా దెబ్బ తినేసింది. ఇప్పుడు కుడుకను కూడా బాగా పనిచేయదు అనేసారు. ఎడం కొను నొక్కితే పనిచేస్తుంది. కొంచెం వచ్చే నెలలోనే చూసుకొని డాక్టర్ గారు ఏదో చేస్తామన్నారు. ఆపరేషన్ అయితే చేద్దామమ్మా ఎడం కొనికి, కానీ కుడుకను మాత్రం పనిచేయదు అని చెప్పారు మేడం. ప్రజలకు శ్రీకాకుళం నియోజకవర్గం నగర ప్రజలకు జిల్లా ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు, శుభోదయం. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చాక ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో సూపర్ 6 అని వాటన్నిటినీ ఎన్నికల్లో గెలిచిన మరుక్షణం నుంచే ఆచరణలో పెట్టడం జరిగింది. ముఖ్యంగా పెన్షన్స్ గతంలో 3,000 ఇచ్చేవారు వైసీపీ. 3,000 కూడా వాళ్ళు విడతల వారీగా వాయిదాల వారీగా ఇచ్చేవారు. 250 పెంచి. కానీ చంద్రబాబు నాయుడు గారు తాను ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా ఒకేసారి 1,000 రూపాయలు పెంచుతానని చెప్పిన మాటని మరువకుండా, ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని వమ్ము చేయకుండా జూలై 1 నుంచే 4,000 రూపాయలు 3,000 నుంచి 4,000 చేశారు. 4,000 చేయడం కాకుండా ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు కలిపి మొత్తం 7,000 జూలై 1న సచివాలయ సిబ్బందితో కలిపి అన్ని కూటమి నాయకులు అందరూ కలిపి ప్రజలకు అందజేయడం జరిగింది. ఆ రోజు నుంచే కూటమి పాలన ఎలా ఉంటుందో ప్రజలకు స్పష్టమైన అవగాహన వచ్చింది. కానీ దీన్ని చూసి వారవలేక వైసీపీ ఎన్నో అబద్ధాలు, అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కానీ ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఎందుకంటే మనం చెప్పిన మాట నిలబెట్టుకుంటే ప్రజలు మనల్ని నమ్ముతారు, విశ్వసిస్తారు. అట్లాగే కూటమి ఇంకొక హామీ ఏంటంటే యువతకు ఉద్యోగ అవకాశాల కోసం మెగా డిఎస్సి సుమారు 16,000 టీచర్ పోస్టులు అనౌన్స్ చేసింది. దానికి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. అంటే యువత ఉద్యోగానికి భరోసా ఇచ్చి మన తల్లిదండ్రులు ఏదైతే కోరుకుంటున్నామో బిడ్డల భవిష్యత్తు బాగుండాలని, దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు, అక్కడ కేంద్రంలో బీజేపీ కూడా మొత్తం ఈ 3 కలిపి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఈ శ్రీకాకుళం జిల్లా నుంచి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రులుగా యువనేత, యూత్ ఐకాన్ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, శ్రీకాకుళం జిల్లా నుంచి సీనియర్ మంత్రిగా నిరంతరం అభివృద్ధి చేసే రాష్ట్ర వ్యవసాయ, పాడి పరిశ్రమ, మత్స్యశాఖ, మార్కెటింగ్ సహకార మంత్రివర్యులు నిరంతర శ్రమ. ఆయన ఏ మాట ఇస్తే మాట తప్పకుండా పనిచేసే వ్యక్తి పెద్దలు కింజరాపు అచ్చెన్నాయుడు గారు ఈ జిల్లా అభివృద్ధి కోసం, నగర అభివృద్ధి కోసం ఎంతో శ్రమిస్తున్నారు. అట్లాగే శ్రీకాకుళం శాసనసభ్యులుగా అన్న గొండు నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే కూడా భారీ మెజారిటీ 53,000 మెజారిటీ ప్రజలు ఎమ్మెల్యే గారు నమ్మి ఎలా అయితే ఇచ్చారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం ప్రజల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం ఎమ్మెల్యే శంకర్ గారు ఉదయం 5 నుంచి రాత్రి 1 గంట వరకు నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తున్నారు. ఇటువంటి నాయకత్వం మనకు ఉంది కాబట్టే ఈరోజు మనం ఎంతో హాయిగా ఉన్నాం. మొన్ననే మీరు చూశారు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, భవిష్యత్ భరోసా లోకేష్ బాబు గారు ఆకస్మికంగా శ్రీకాకుళం నగరంలోకి విచ్చేసి ఒక పాడుబడిపోయిన కూలిపోయిన స్కూల్కి ఆకస్మిక తనిఖీ చేశారు. కనీసం ఆయన వస్తున్నట్టు పార్టీ కేడర్ మాకు కూడా చెప్పకుండా సడన్గా వచ్చి ఆ స్కూల్నంతా తనిఖీ చేశారు. ఇది కూటమి పాలన అంటే 95లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా చేశారో ఇప్పుడు కూడా ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలు తెలుసుకోవడం ఉద్దేశంతో లోకేష్ బాబు గారు కూడా ఆకస్మికంగా చేసి ఆ స్కూళ్ళన్నింటినీ బాగు చేస్తామన్నారు. ఎందుకంటే విద్యాశాఖ అంటే చాలా ఉన్నతమైంది. విద్య, ఆరోగ్యం మన రాష్ట్ర అభివృద్ధికి, ప్రజలకు ఎంతో మంచిది. వీటిని అందించాలనే కూటమి ప్రభుత్వం అక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం పోరాడుతున్నారు, పనిచేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ రేపు రాబోయే దీపావళికి ఇంకో పండుగ, ఇంకో స్కీమ్ ఇస్తున్నాం, అదే ఉచిత గ్యాస్. దాన్ని కూడా రేపు దీపావళి నుంచి ఇస్తామని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చెప్పడం జరిగింది. ఇట్లా చెప్పినవన్నీ చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వాన్ని, నాయకుల్ని ప్రజలు ఆదరించి ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పాతపట్నం మండలం కాగువాడ గ్రామంలో ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. పాతపట్నం మండలంలోని కాగువాడ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సొమ్ము లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జయంతి ప్రసాద్, మండల అధ్యక్షులు పైల బాబ్జీ, సర్పంచ్ నల్లి జగదీశ్వరరావు, ఎంపీటీసీ అమర ఉషా, టీడీపీ నాయకులు సీమ రామకృష్ణ, మడ్డు రామారావు, కలమట భుజగారావు, మంచు కృష్ణారావు, దుర్గారావు, బోను వెంకటరమణ, ఎస్ సతీష్, కుటుంబ నాయకులు, గ్రామ సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. పండుగ వాతావరణం వస్తుంది ఏ ఊరిలో చూసినా సరే. గత ప్రభుత్వం 2019 నుంచి 2024 మధ్యలో
2000 నుంచి 3000 చేయడానికి ఈ పెన్షన్ స్కీమ్ సంవత్సరానికి 250 5 సంవత్సరాల కాలయాపన చేసి పేదవాళ్లకు మోసం చేసి 2000 నుంచి 3000 చేశారు. కానీ 2014 నుంచి 2019 మధ్యలో 500 నుంచి 2000 చేసిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంటుంది. అదే కాదు, సూపర్ 6 లో భాగంగా మనకి ఎలక్షన్ ముందు హామీలో భాగంగా ఏదైతే పెన్షన్ కార్యక్రమంలో హామీ ఇచ్చారో అదే కార్యక్రమం మీద మొట్టమొదటి సంతక ప్రమాణ స్వీకారం చేసిన రోజు 3000 నుంచి 4000 పెన్షన్ చేస్తూ, అంటే ప్రభుత్వం వచ్చిన ఒక రోజులోనే 3000 నుంచి 4000 చేస్తూ పేదవాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఎలక్షన్ కాలంలో 3 నెలలు ఏరియస్తో కలిపి 7,000 రూపాయలు మీ ఇంటి దగ్గరికి పెన్షన్ వచ్చిందా లేదో చెప్పండి. అదే కాదు, గత ప్రభుత్వంలో పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, గత ప్రభుత్వం పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. 1వ తారీఖా, 5వ తారీఖా, 10వ తారీఖా, 11వ తారీఖు అనే విషయం అనేది తెలియదు ఎవరు. కానీ ఈ ప్రభుత్వంలో 1వ తారీఖు అంటే 1వ తారీఖే తెల్లవారు 5 గంటలు మీ ఇంటికి డోర్ కొట్టి వచ్చి గడుపులో అధికారులు అందరూ మీ ఇంటి దగ్గరికి వచ్చి మీకు పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. వృద్ధాప్య పెన్షన్ తీసుకోండి, ఏదో ఒకటి 100% ఫెడరేషన్ లో వికలాంగుల పెన్షన్ తీసుకోండి, వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. లాస్ట్ మంత్ 1వ తారీఖు ఆదివారం పడితే ఎక్కడైతే ఇబ్బంది జరుగుతుందో ప్రజలకని చెప్పి 31వ తారీఖు రోజే పెన్షన్ ఇచ్చిన కార్యక్రమం ఈ భారతదేశంలో పేదవాళ్ళకి పెన్షన్ ఇచ్చిన రోజు అయితే ఎక్కడా లేదు. ఉద్యోగస్తులకు అనుమతి పడే రోజులు ఉన్నాయి కానీ, ఏరియస్ ఉద్యోగస్తులకు ఇచ్చిన రోజులు ఉన్నాయి కానీ పెన్షన్ వృద్ధాప్య పెన్షన్లు కూడా ఏరియస్ ఇచ్చిన రోజులు మాత్రమే ఇంతవరకు ఎక్కడా లేవు. ప్రజలారా, ఈ ప్రభుత్వాన్ని ఒకసారి తీసుకోండి. అన్నా క్యాంటీన్ విషయంలో కానీ ఇప్పుడు బస్సు ప్రయాణం, మహిళలందరికీ బస్సు ప్రయాణం, దీపావళి నుంచి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ వస్తున్నాయి, తల్లికి వందనం కూడా వస్తున్నాయి. అంటే ఈ ఒక్క విషయం మీరు ప్రజలు వేరియేషన్ తీసుకోండి. గత 5 సంవత్సరాల పరిపాలనలో అభివృద్ధి అనేది పూర్తిగా శూన్యం. మీ అందరికీ తెలుసు, ఒక డ్రైనేజ్ కట్టుకోవాలని డబ్బుండే కాదు, ఒక రోడ్డు కట్టుకోవాలని డబ్బుండే కాదు. కానీ మనం వచ్చిన ఈ 100 రోజుల పరిపాలనలో 25 కోట్లు, సుమారుగా 30 కోట్ల రూపాయలు మనకి ప్రభుత్వం ఇస్తే మీ కాంగుబాటు ఎంత వచ్చింది? 21 లక్ష. మొన్ననే ఇచ్చిన 21 లక్ష డ్రైనేజీలను ఏమైనా రోడ్స్ ఉంటే పెండింగ్ చేయమని 21 లక్షల రూపాయలు మీకు మొన్న ఇవ్వడం జరిగింది. అదే గత ప్రభుత్వం తీసుకోండి, 5 సంవత్సరాలు కూడా 21 లక్ష రాలేదు. ఇక్కడ ఉద్యోగస్తులు అందరూ అడగండి, 1వ తారీఖు ఏ రోజు నాలుగు జీతాలు వచ్చాయా? కానీ ఈ రోజు లేకుండా. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో సిపిఐ జిల్లా కార్యదర్శి దోనపూడి శంకర్ తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నేను మాట్లాడుతూ జరిగిన ప్రకృతి వైపరీత్యాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని, మూడవైన అక్రమాలపై చంద్రబాబు ఆపరేషన్ చేస్తున్నామన్నారు. ఆపరేషన్ వెంటనే అమలు చేయాలని, హైదరాబాద్లో నిర్వహిస్తున్న హైడ్రామాను ఏపీలో కూడా ప్రారంభించాలని, ఎన్నడూ లేని విధంగా విజయవాడలో 29 సెంటీమీటర్లు, ఎన్టీఆర్ జిల్లాలో 32 సెంటీమీటర్లు వర్షం పడిందని, 11.43 వేల క్యూసెక్లు కృష్ణానది నుండి ప్రవహించిందని, దీని ద్వారా ప్రజలు ఎంతో నష్టపోయారని, తక్షణమే నష్టాన్ని అంచనా వేసి పూర్తి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నానన్నారు. అందువల్ల ప్రభుత్వం ఎన్యూమరేట్ చేసేటువంటి పద్ధతులు మరోసారి జాగ్రత్త పరిస్థితి రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ వారికి కూడా సహాయం అందేటట్టు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. వరద బాధితులపై సపోర్ట్ చేస్తూ ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? వరద కారణం ప్రభుత్వ వైఫల్యం, అంటే మానవ తప్పిదం జరిగింది. అంటే ఎలా అంటారు? ముందస్తు హెచ్చరిక లేకుండా ప్రజల్ని అలర్ట్ చేయడంలో ప్రభుత్వ వైఫల్యం ఉన్నది, అధికార యంత్రాంగ వైఫల్యం ఉన్నది. అలాగే రెండవది ఏమిటంటే ఆటోమేటికల్లీ వచ్చేటప్పటికి 29 సెంటీమీటర్ల వర్షపాతం విజయవాడ నగరంలో కురిసింది. ఎన్టీఆర్ జిల్లాలో 32 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. కాబట్టి ప్రకృతి వైపరీత్యం. అలాగే ఏనాడు లేని పత్తిలో 11,43,000 క్యూసెక్కుల నీరు కృష్ణానదిలో ప్రవహించింది. కాబట్టి ఇన్ని ప్రకృతి వైపరీత్యాలు, వెరసి మానవ తప్పిదం, బుడమేరు ఆక్రమణలు, ఎక్కడికెక్కడ గండ్లు పడటం, దానివల్ల అది బుడమేరు ప్రవాహాన్ని గడ్డు లేకుండా పోయింది. దానివల్లనే ఇవాళకి బుడమేరు మైలవరం నుంచి కొల్లేరు వరకు కూడా గుడివాడతో సహా పుట్టగుంట ఇవన్నీ కూడా మొత్తం మునిగిపోయినాయి, డ్రైన్స్ అన్నీ కూడా. అందువల్ల బుడమేరు ఆపరేషన్ అని చెప్పేసి సీఎం ప్రకటించారు. కాబట్టి ఆ బుడమేరు ఆపరేషన్ని అమలు చేయాలి. 70 ఎకరాలు స్థలం ఆక్రమించుకున్నారు అని చెప్పి నిమ్మల రామారెడ్డి గారు చెప్పారు. అసలు 1883 చదరపు కిలోమీటర్ల పరివాహక ప్రాంతం మైలవరం, అనంతవరం కొండల్లో పుట్టిన బుడమేరు బాబు కొల్లేరు నదిలో కలుస్తుంది సరస్సులో.
కాబట్టి 1883 చదరపు కిలోమీటర్లో ఉన్నటువంటిది 70 ఎకరాలు ఏమిటి? విజయవాడలోనే 270 అన్నారు సార్. 50 ఎకరాలు స్థలాన్ని కబ్జా చేశారు. కాబట్టి అది రామకృష్ణాపురం అవ్వచ్చు, ఇందిరానాయక నగర్ అవ్వచ్చు, నందమూరి నగర్ అవ్వచ్చు. కాబట్టి లేఅవుట్స్ వేసి దానికి ప్లాన్లు ఇచ్చి రాజకీయ నాయకుల పాపం ఇదంతా కూడా. అది అధికార పార్టీ అవ్వచ్చు, ప్రతిపక్ష పార్టీ అవ్వచ్చు. గత దశాబ్ద కాలంగా దానిపై మీ స్పందన? దానిపై ఖచ్చితంగా బుడమేర ఆపరేషన్ చేయాలి, ఆక్రమణ తొలగించాలి, పేద ప్రజలకు నష్టం లేకుండా. హైడ్రా ఎలా అయితే హైదరాబాద్ నగరంలో నిర్మూలిస్తుందో ఆ పద్ధతిలోనే వాళ్ళ ప్రత్యామ్నాయం చూపాలి. పేద ప్రజలకు నష్టం లేకుండా ఆక్రమణ తొలగించకపోతే భవిష్యత్తులో మరోసారి ముంపు గురైన ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఘనంగా ఉమ్మడి జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షురాలు పేదపాటి కళ్యాణి పుట్టినరోజు వేడుకలు. ఉమ్మడి విశాఖ జిల్లా మాజీ టీడీపీ మహిళా అధ్యక్షురాలు పేదపాటి కళ్యాణి జన్మదిన వేడుకలు అనకాపల్లి స్థానిక విజయ్ రెసిడెన్సీ హోటల్లో ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి శంకర్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా దాడి రత్నాకర్ హాజరు కాగా ఆయనతో పాటుగా కూటమి నాయకులు పాల్గొన్నారు. ముందుగా కూటమి సభ్యులతో ఆమె కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అనంతరం ఆమెకు పుష్పగుచ్చాలతో పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరిచారు. ఈ సందర్భంగా పేదపాటి కళ్యాణి మీడియాతో మాట్లాడారు. నన్ను వారి కుటుంబ సభ్యురాలిగా భావించి నా పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన శంకర్ అలాగే ఇతర సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. అదేవిధంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ, ఎంపీ సీఎం రమేష్, పిల్లా గోవింద్, దాడి రత్నాకర్కు అభినందన తెలియజేశారు. మున్పెన్నడూ లేని విధంగా ఈ రోజు జరుపుకున్న పుట్టినరోజు వేడుకలు తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి శంకర్ మాట్లాడుతూ ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందిస్తారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మా బీసీ సంక్షేమ సంఘం సెక్రటరీ గారు అయిన ప్రధాన కార్యదర్శి అయినటువంటి శంకర్ గారికి, అలాగే కొల్లి అప్పలనాయుడు గారికి, సోమనాయుడు గారికి, కొర్లయ్య గారికి ఈ కార్యక్రమాన్ని నన్ను వాళ్ళ ఇంట్లో ఆడపిల్లగా వాళ్ళ సొంత మనిషి చేసుకొని సంఘం తరపున ఈ కార్యక్రమం పుట్టినరోజు వేడుకలు జరిపించినందుకు అందరికీ కూడా నా కృతజ్ఞత అభిమానాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా కూటమి నాయకులు జనసేన, బీజేపీ, టీడీపీ అందరికీ కూడా కూటమి నాయకులందరికీ పేరు పేరున దాడి రత్నాకర్ గారికి, చిన్ని కృష్ణ గారికి, పేలా గోవింద్ గారికి, కొనతాల రామకృష్ణ గారికి, మా ఎమ్మెల్యే గారు అయినటువంటి కొనతాల రామకృష్ణ గారికి, మా ఇన్ఛార్జ్ అయినటువంటి పేలా గోవింద సత్యనారాయణ గారికి, జగదీష్ గారికి, అందరికీ కూడా దాడి వీరభద్రరావు గారికి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా మహిళలందరూ కూడా, తెలుగు మహిళలు, కూటమి మహిళలు అందరూ కూడా వచ్చి ఈరోజు నాకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే మా కుల సంఘం తరపున కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అనకాపల్లి జిల్లా అనకాపల్లి హోటల్ విజయ్ రెసిడెన్సీలో బీసీ నాయకురాలైనటువంటి పేదపాటి కళ్యాణి గారికి పుట్టినరోజు వేడుకలు ఇక్కడ ఈరోజు నిర్ణయించడం జరిగింది. మా బీసీ నాయకులు అందరూ కలిపి మేము మాట్లాడుకొని మేడం గారు పుట్టినరోజు వేడుకలు చేయాలని మేము ఈరోజు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాము. ఆవిడ మంచి క్యాబులేగా ఉన్నటువంటి వ్యక్తి, శక్తి అనేటువంటి పెదపాటి కళ్యాణి గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు. మేము ఉన్నతమైన వ్యక్తిగా మేము భావిస్తూ, మేము అభిమానిస్తూ మరి ఆవిడవి ఈరోజు ఈ యొక్క పుట్టినరోజు వేడుకలు హోటల్ విజయ రెసిడెన్సీలో చేశాము. మరి ఎంతోమంది టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా ఇక్కడ విచ్చేశారు. అలాగే మా బీసీ నాయకులు, అలాగే మేము మామూలుగా మేమే చేద్దాం అనుకుంటే చాలామంది వచ్చి ఇక్కడ విషయం చెప్తే మాకు చాలా గర్వకారంగా ఉంది. అదేవిధంగా మేము త్వరలో రాష్ట్ర స్థాయి బీసీ నాయకులుగా మేము చూడాలని భావిస్తున్నాము. వన్స్ అగైన్ మేడం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. మానసిక ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఇందులో నిర్లక్ష్యం వహిస్తే జీవితం పతనమవుతుందని శ్రీకాకుళం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి సిహెచ్ వివేకానంద్ అన్నారు. మంగళవారం శ్రీకాకుళం నగరంలో ఆర్ఎస్పీ ఫౌండేషన్ మరియు న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్, వివిధ స్వచ్ఛంద సంస్థలు కలిసి ఏర్పాటు చేసిన మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యసన విముక్తి శ్రీకాకుళం కోసం, ఆత్మహత్యలు అరికట్టడం కోసం, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం
శ్రీకాకుళం నగరంలో ఉన్న స్వచ్ఛంద సంస్థలు ఇలాంటి అవగాహన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం వల్ల సమాజానికి చక్కని సందేశాన్ని ఇచ్చేవారు అవుతారని అన్నారు. నేటి పోటీ ప్రపంచంలో తోటి వ్యక్తులతో పోల్చుకొని మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, అందువల్లే ఎక్కువగా అనారోగ్యం బారిన పడుతున్నారని యునైటెడ్ ఎన్జీఓ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా చేపట్టిన కలిసి నడుద్దాం మనసుని జయిద్దాం అనే కార్యక్రమానికి చక్కని స్పందన లభించిందని డీఎస్పీ అన్నారు. న్యూస్ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ ప్రతినిధి డాక్టర్ టి మణికంఠలు కార్యక్రమాల్లో పాల్గొనే వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు అధికారులకు సత్కరించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ వివేకానంద్ డివిజనల్ పోలీస్ అధికారి, శ్రీకాకుళం డివిజన్ డాక్టర్ యార్లగడ్డ గీతా శ్రీకాంత్ పాల్గొన్నారు. నమస్తే అండి, డాక్టర్ యార్లగడ్డ గీతా శ్రీకాంత్, రిప్రజెంటింగ్ యునైటెడ్ ఎన్జిఓస్, మెయిన్లీ రోటరీ క్లబ్ ఆఫ్ శ్రీకాకుళం, ఆర్ట్ ఆఫ్ లివింగ్, నిర్భయ ఉమెన్ ఫోరం అండ్ ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్. కలిసి నడుద్దాం మనసుని జయిద్దాం అనే థీమ్తో ఈరోజు ఆర్ఎస్పీ ఫౌండేషన్ వారు భారీ ర్యాలీ చేయడం జరిగింది. ఎన్జిఓస్ అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు ఇక్కడికి 1000 మందిగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. కాబట్టి అందరము కలిసి ఆల్ ఎన్జిఓస్, ఆల్ డిపార్ట్మెంట్స్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అందరము కూడా కలిసి ఒక సోషలైజేషన్ కూడా తగ్గిపోతుంది సమాజంలో. ఎవరి గోల వాళ్ళది అన్నట్టు తయారైంది. పక్క వాళ్ళని బాధలు పట్టించుకోవట్లేదు. ప్రతి ఒక్క మనిషిలో భగవంతుడు ఉంటాడు. ప్రతి మనిషితో సామాజికంగా మంచి అనుబంధంతో ఉల్లాసంగా గడపగలిగితే సగం స్ట్రెస్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఈరోజు చూస్తే 10 మంది కూర్చొని ఎవరి సెల్లో వాళ్ళు వాట్సాప్లో, ఫేస్బుక్లో చూసుకున్నారు, కానీ పక్కన ఉన్న మనిషితో మాట్లాడడం తగ్గిపోయింది. కాబట్టి సామాజికంగా కూడా కలిసి పనిచేసే తత్వం పెరగాలి. అండ్ అలాగే ఇక్కడ శ్రీకాకుళంలో ఉన్న ఎన్జిఓస్ కానీ డిపార్ట్మెంట్స్ అందరం కూడా కలిపి యువతని ముందుకి మంచి మార్గంలో నడిపే దిశగా పయనించడానికి ఈరోజు ఈ థీమ్ని తీసుకోవడం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో గతం ఎన్నడూ కూడా జరిగినటువంటి విధంగా ఈరోజు మానసిక ఆరోగ్యంపై జరిగినటువంటి కార్యక్రమం చాలా అభినందనీయం, హర్షణీయం, ప్రశంసనీయం. ఈ కార్యక్రమం నిర్వహించట్లో ఆర్ఎస్పీ వారు చాలా చక్కనైనటువంటి పాత్ర పోషించడం అనేది చాలా సంస్థలకు ఆదర్శప్రాయం. గతంలో ఐక్యరాజ్య సమితి మానసిక ఆరోగ్యంపై సంపూర్ణమైనటువంటి అవగాహన కల్పించాలి అనే దృష్టితో ఈ యొక్క అక్టోబర్ మొదటి వారాన్ని మానసిక ఆరోగ్య అవగాహన వారోత్సవంగా నిర్వహించుకోవటం అనేది జరుగుతుంది. అందులో నాకున్నటువంటి అవగాహన మేరకు ఈ ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలోని ఈ కార్యక్రమం తలపెట్టమన్నది శ్రీకాకుళం జిల్లా ప్రజలకు ఉన్నటువంటి అవగాహన శక్తి, వారికి ఉన్నటువంటి సామాజిక బాధ్యతకి ఇదొక తర్కాణంగా మనం చెప్పుకోవచ్చు. మనిషికి శారీరక ఆరోగ్యం పైన తప్ప మానసిక ఆరోగ్యం పైన అవగాహన అనేది చాలా తక్కువ. మేము సైకాలజీలో చెప్పినటువంటి అంశం ఏంటంటే దెర్ విల్ బి ఇంటర్ఫరెన్స్ ఆఫ్ ఫిజియాలజీ with the psychology and psychological interference with the physiology. మనిషి యొక్క మనసుకి, మనిషి యొక్క శారీరక అంశానికి రెండింటికి కూడా ఎప్పుడూ కూడా రైలు పట్టాల రెండు కూడా కలిసి ప్రయాణం చేస్తాయి. ఎవరికైతే మానసిక సామర్థ్యము, మానసిక శక్తి ఉంటుందో వారికి శారీరక శక్తి కూడా పనిచేస్తుంది. ఈ మానసిక శక్తి లోపించేటప్పుడు ప్రధానమైనటువంటి లోపం ఏంటంటే ఆత్మహత్య చేసుకోవాలనే ఒక ఆలోచన. ఆత్మహత్య అంటే ఈ సమాజం నుంచి ఒక్క మనిషి వెళ్ళిపోతున్నాడనే అర్థం కాదు. మానసిక ఆత్మహత్య అంటే మానవ వనరులలో, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వనరుల్లో ప్రధానమైనటువంటి వనరు మానవ వనరు. మానవ వనరులో ఒక వ్యక్తి పోతున్నాడనే అర్థం. ఒక డాక్టర్ పోతున్నాడంటే సుదీర్ఘకాలం 30 ఏళ్ళు 35 ఏళ్ళు ఒక మానవ శక్తి నిర్మితం అవుతుంది. అటువంటి మానవ శక్తి మన నుంచి దూరం అవుతుందని అర్థం. ఒక శాస్త్రవేత్త పోతున్నాడంటే ఒక మానసిక. ఇవన్నీ కూడా మా మానసిక అధ్యయనాల ప్రకారము ప్రివెంటబుల్ థింగ్స్, నిర్మూలించుకోవాల్సినటువంటి అంశము. ఎలా నిర్మించుకోవాలంటే సరైనటువంటి సమయంలో మంత్రణము జరిగినట్లయితే, సరైనటువంటి సమయంలో సహాయత అందినట్లయితే ఖచ్చితంగా. అయితే మనకున్నటువంటి లోపాల్లో కాస్త మానసిక శాస్త్రము, మానసిక వైద్య శాస్త్రం. చేనేత వస్త్రాలను ధరించి నేతన్నలను ఆదుకోవాలని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర జనరల్ సెక్రటరీ చౌదరి పురుషోత్తమ నాయుడు పిలుపునిచ్చారు. తమిళనాడు ప్రభుత్వ చేనేత సంస్థ కోఆపరేట్స్ లో దసరా, దీపావళి పండుగల సందర్భంగా చేనేత వస్త్ర ప్రదర్శన మరియు అమ్మకాలను శ్రీకాకుళంలో ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఏపీఎన్జీఓ అసోసియేషన్ బిల్డింగ్ లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని మంగళవారం ముఖ్య అతిథిగా హాజరైన ఏపీఎన్జీఓ రాష్ట్ర జనరల్ సెక్రటరీ చౌదరి పురుషోత్తమ నాయుడు, జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ ప్రెసిడెంట్ హనుమంతు సాయిరం, అసోసియేషన్ సెక్రటరీ సిహెచ్ శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తమిళనాడు గవర్నమెంట్ వారి కోఆప్టెక్స్ చేనేత వస్త్రాలు ఎంతో మన్నిక కలిగినవని తెలిపారు. ప్రజలతో పాటుగా ఉద్యోగులు కూడా చేనేత వస్త్రాలు ధరించి వారికి ఆర్థిక చేయూతను అందించాలని
నేటి నుండి 10 రోజుల పాటు నిర్వహించే ఈ ఎగ్జిబిషన్ ను ప్రతి ఒక్కరూ సందర్శించి ఈ వస్త్రాలు కొనుగోలు చేసి 30% డిస్కౌంట్ పొందాలని సూచించారు. సంస్థ రీజనల్ మేనేజర్ జీవైఎన్ ప్రసాద్ మాట్లాడుతూ దసరా మరియు దీపావళి పండుగల సందర్భంగా 1-10-2024 తేదీ నుండి 10-10-2024 తేదీ వరకు ఈ ఎగ్జిబిషన్ కమ్ సేల్ నిర్వహించడం జరుగుతుందన్నారు. 30% వరకు అన్ని చేనేత వస్త్రాలపై రిబేట్ ఇవ్వబడుతుందని తెలిపారు. చేనేత కళాకారులకు వినియోగదారులకు అవగాహన పెంపొందించేందుకు చేనేత వస్త్రాలపై చేనేత కళాకారుల ఫోటో ముద్రించమన్నారు. తమ దగ్గర సరికొత్త మోడల్తో గల కంచి, అరణి, శీలం, కోయంబత్తూరు పట్టు చీరలు, కాటన్ చీరలు, రెడీమేడ్ షర్ట్స్, లేటెస్ట్ దుప్పట్లు, బ్లాంకెట్స్, టవల్స్, లుంగీస్, పంచులు మొదలగు చేనేత వస్త్రాలని తగినంత స్టాక్లో అందుబాటులో ఉంచామన్నారు. నెలవారీ పొదుపు పథకంలో నెలకు 300 రూపాయల నుండి 3000 వరకు 11 నెలల పథకం కూడా ఉందని తెలిపారు. ఈ పథకం ద్వారా కస్టమర్ 52% వరకు లాభం పొందవచ్చని రీజనల్ మేనేజర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం బ్రాంచ్ మేనేజర్ ఎస్ మహేష్, రిటైర్డ్ మేనేజర్లు గణేశ్వరం, బాబురావు, మినికేశ్వర, ఉద్యోగులు దినేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దసరా దీపావళి సందర్భంగా కోప్టెక్స్ వారు ఒక చేనేత ఎగ్జిబిషన్ని ప్రారంభించారు. ఇది ప్యూర్లీ మరి వేవర్స్కి సపోర్ట్ చేయడంలో భాగంగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంది. ఇందులో అంతా కూడా మగ్గం మీద నేసే ఐటమ్సే ఉన్నాయి. వీటికి సంబంధించి మనం ఉద్యోగస్తులు కానీ పబ్లిక్ కానీ మనం వీటిని ఎక్కువగా పర్చేజ్ చేయడం ద్వారా మరి దీని మీద వచ్చే ఆదాయం సంబంధించి ఇవన్నీ పర్చేజ్ అయితే వేవర్స్కి మంచి బెనిఫిట్ జరుగుతుంది. మనకి ఈ కోఆప్టెక్స్ కూడా 30% క్లియర్గా రిబేట్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ మంచి అవకాశాన్ని మన ఉద్యోగులు కానీ మరి పబ్లిక్ కానీ అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుతూ ఉన్నాం. మరి దీనివల్ల ఏంటంటే ప్రభుత్వం గతంలో కూడా ఒక జీవో ఇష్యూ చేసింది. ప్రతి ఉద్యోగి కూడా వీక్లీ వన్స్ చేనేత వస్త్రాన్ని ధరించమని. అది కూడా చేయడం మంచిది. అవన్నిటికి కారణం ఏంటంటే ఈ వీవర్స్కి, చేనేత కార్మికులకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. దాన్ని మనందరం కూడా ఇంప్లిమెంట్ చేసి వారికి మరింత చేయూతనివ్వాల్సిన ఆవశ్యకత ఉంది. అందులో భాగంగా మరి ఈ ఎగ్జిబిషన్ కమ్ సేల్ దీన్ని అందరూ పబ్లిక్ ఉద్యోగులు ఉపయోగించుకోవాల్సిందిగా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏపీ ఎన్జిఓ హోమ్లో కోఆప్టెక్స్ వాళ్ళు చేనేత వస్త్ర ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ సర్వీస్ పెట్టారు. ఇందులో ప్రతి ఐటెం మీద కూడా 30% రిబేట్ కూడా ఇచ్చారు. ఇది ఏంటంటే ఇది మంచి అవకాశం. ఉద్యోగులు కానీ మహిళా సోదరీమణులు కానీ ప్రజలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎందుకంటే ఇక్కడ భారతదేశంలో రాష్ట్రం కేరళ కానీ అన్ని రాష్ట్రాల్లో దొరికిన మోడల్స్ అన్నీ ఇక్కడ పెట్టారు. అలాగే షర్ట్స్ పెట్టారు, మంచి బెడ్షీట్స్ పెట్టారు. ఇవి కొనడం వల్ల మనం ఆ చేనేత వృత్తిని నమ్ముకునే వాళ్ళకి ఉపాధి కల్పించడం వాళ్ళు అవుతాం, వాళ్ళని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతాం. ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చేసినా ప్రజలుగా మనం కూడా సమాజంలో భాగస్వామ్యం కాబట్టి వీళ్ళని ఎంకరేజ్ చేయాలంటే ఇటు పెద్ద ఎత్తున మన అందరం కొని. ఎందుకంటే ప్రభుత్వం ఇంతకుముందు ఒక సర్క్యులర్ కూడా రిలీజ్ చేసింది. ప్రతి శనివారము కాటన్ దుస్తులు ధరించాలి ఎంప్లాయీస్, కానీ అది ఇంప్లిమెంట్ అవ్వడం లేదు. ఈ విధంగా మనం కూడా ఈ కాటన్ వస్త్రాలు కొని వీళ్ళని ఎంకరేజ్ చేసి చేనేత వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుదామని అందరికీ తెలియజేస్తూ ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించవలసిగా కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా పండుగల సాగుతున్న వృద్ధాప్య పెన్షన్ల పంపిణీ కార్యక్రమాలు. పత్తికొండ మండలం పుచ్చుకాయల మాడ గ్రామంలో లబ్ధిదారులకు పెన్షన్లు అందజేసిన సీఎం చంద్రబాబు నాయుడు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మూతపడ్డ ప్రభుత్వ మద్యం దుకాణాలు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని షాపులకు తాళాలు వేసి నిరసన చేపట్టిన సూపర్వైజర్లు, సేల్స్ మ్యాన్స్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తక్షణమే ఆపాలంటూ కాకినాడలో కథలు తొక్కిన విద్యార్థి సంఘాలు. ఉద్యోగుల బలవంతపు బదిలీలను నిలుపుదల చేసి నిర్వాసితులకు ఉపాధి కల్పించాలని డిమాండ్. నర్సీపట్నంలో అంగరంగ వైభవంగా జరగనున్న శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో దసరా ఏర్పాట్లను పరిశీలించిన దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుధారాణి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా వాణి న్యూస్.